భవానీ వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నెంబర్ 9704260669. కటకంశెట్టి వీరయ్య గారి జ్ఞాపకార్థం 23వ వర్ధంతి సందర్భంగా మా జేఎంజే శక్తి సదన్లో ఈరోజు భోజనాలు సమర్పించారండి వాళ్ళ కుటుంబ సభ్యులు. వారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వర్ధంతి 23వ వర్ధంతి. కటకంశెట్టి చిన్న వీరయ్య గారు అంగళకూతురు గ్రామం మాది. చిన్న రైతు కుటుంబంలో పుట్టాడు మా నాన్నగారు. 23వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కానీ, బట్టలు కానీ, ఏదో ఒకటి 100 మందికి అన్నదాన కార్యక్రమం కానీ, బట్టలు కానీ అలా చేస్తానే ఉన్నాం ఆపకుండా. ఇంత మటుకు ఆపకుండా ఎందుకు చేస్తున్నామంటే మా నాన్నగారు ఆకలి అని వస్తే ఎవరన్నా ఇంటికి అడుక్కునేవాడు, అన్నం పెట్టి పంపించేవాడు. అది అలవాటు మాకు వచ్చింది. ప్రతి పిల్లలు అమ్మా నాన్నకు మర్చిపోకుండా ఇలా చేయాలనే ఆలోచనలో నేను అది తీసుకున్న మాటలో నడుస్తున్నాను. అయితే నా ఒక్కడో కాదు, నా వెనకాల మా భార్య ఇది ఖుషి ఉంది కాబట్టి ఆమె ఎప్పుడైనా అయ్యా 1 సంవత్సరం మానుకున్నామంటే అలా వద్దయ్యా, మనం మామయ్యకి ఎప్పుడు 10 సంవత్సరం మనం ఉన్నంతకాలం చేయాలి అని నా పిల్లలు కానీ నా భార్య కానీ చెప్పింది. కోట్లు సంపాదిస్తున్నారు ఇలా అందరూ సమాజంలో. అయితే అందరూ ఇలా అమ్మా నాన్న రాగానే, ముసలి ఒక 60-70 సంవత్సరాలు రాగానే తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. మనం ఎలా చేస్తామో మన పిల్లలు రేపు పొద్దున అలా చేస్తారు. ఇవాళ మనం అనాథాశ్రమంలో అమ్మా నాన్న పెట్టామనుకో, రేపు మనల్ని కూడా అలా పెడతారు. అందుకని సమాజం అలా చేయకుండా మనం కూడా ఇప్పుడు తల్లి తండ్రి ఎందుకు పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగాలు చెప్పించి నా కొడుకు బాగా చూస్తాడు అనే ఆలోచనలో ఉంటారు అందరూ. తీరా వయసు పెరగగానే అండ్ మనం తీసుకెళ్ళి ఆడో వదిలేస్తున్నాం. ఇవాళ అలా వదిలేయగానే ఆయన ఎంత బాధపడతారంటే ఇవాళ చాలా బాధపడి ఇది చేస్తున్నారు. అలా రేపొద్దున మనకు కూడా వయసు పెరగగానే మనం కూడా అలాగే ఉంటాం. అంటే మనకు తెలియదు, ఇప్పుడు వయసులో ఉన్నాం కదా, బాగున్నాంలే, డబ్బు ఉంది అన్ని ఆలోచన ఉంటారు. రేపొద్దున మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం, అంతకన్నా ఏనంగా ఉంటాం అమ్మ నాన్న చూడపోతే. అందుకని ప్రతి పిల్లలు అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకొని వయసు 70-80 సంవత్సరాలు రాగానే మనం కాపాడుకోవాలి. మన పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, అలాగే మనం కూడా చూసుకోవాలి అమ్మ నాన్నని. అలా చూసుకోలేదనుకో అలా రేపొద్దున భవిష్యత్తులో మనం కూడా అంతే. ఎంత కోట్లు సంపాదించినా మనం లాస్ట్కి వెళ్ళేది ఆ మట్టిలోకి వెళ్తాం. అందుకని అలా మర్చిపోకుండా ఉండాలని నేను అందరిని కోరుకుంటా సెలవు తీసుకుంటాను.